హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనే టాపిక్ని దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ని చూస్తామండి. ప్లీజ్ జాయిన్ ద క్లాస్. ఒకసారి మనం సిలబస్ని కనుక చూసినట్లయితే మనం కవర్ చేసిన టాపిక్స్ చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ చెప్పడం జరిగింది. ఇది హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అండ్ డి బ్రోలీస్ మ్యాటర్ వేవ్స్ దగ్గర చెప్పడం జరిగింది. అదేవిధంగా స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, దీంట్లో మనం టైం డిపెండెంట్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరివేషన్స్ కూడా చేసాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్, ఇది కూడా చెప్పడం జరిగింది. లాస్ట్లో పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్, ఇది కూడా మనం కవర్ చేసాం. ఇప్పుడు ఈరోజు మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఫండమెంటల్ టాపిక్. స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ డెరివేషన్స్కి ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనే దానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఇంటర్లింక్ ఏంటి అనేటటువంటి ఇంట్రడక్షన్ నేను ఈరోజు ఈ క్లాస్లో మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి ఇందులో ఎలా ఉన్నాయి, హోమో ఏంటి, హెట్రో మాలిక్యులర్ ఏంటి, డయాటమిక్ మాలిక్యూల్స్, వాటి ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, వీటి గురించి ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో మొదటగా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇంట్రొడక్షన్. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ కనుక డిస్కస్ చేయాలి అంటే మనకి యాటమ్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి, అంటే పీరియాడిక్ టేబుల్ మీద క్లియర్ ఐడియా ఉండాలి. కాబట్టి నేను మీకు ఇక్కడ పీరియాడిక్ టేబుల్ చూపిస్తున్నాను చూడండి. ఇది మనం యూటిలైజ్ చేసేటటువంటి పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో కనుక చూసినట్లయితే దీనిలో అన్నీ కూడా యాటమ్స్ రాస్తారు. అంటే హైడ్రోజన్ యాటమ్, హీలియం యాటమ్, లిథియం యాటమ్, బెరిలియం యాటమ్ అని ఎన్ని యాటమ్స్ ఉన్నాయి మనకి ఎర్త్స్ క్రస్ట్లో, లేదంటే మనకు తెలిసి ఇప్పటిదాకా ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్వెంట్ చేసామని అంటే అవన్నీ కూడా మనం ఇలాగా ఒక పీరియాడిక్ టేబుల్లో చూపించడం అనేది జరుగుతుంది. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కనుక మీరు గమనించినట్లయితే ఈ ఎలిమెంట్స్లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ ఇంతవరకే చూడండి. వీటిల్లో నియాన్ దగ్గర నుంచి జినాన్ వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అవుటర్ మోస్ట్ షెల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది అంటే NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్కి ఒక పేరు ఉందండి, ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, హీలియం ఒక్కదానికి మాత్రం 1s2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, సో హీలియం నుంచి ఈ జినాన్ వరకు ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టారు. ఏమని అన్నారంటే నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అని చెప్పేసి పేరు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు అంటే ఇవి వేటితోనూ కూడా జనరల్ కండిషన్స్లో రియాక్ట్ అవ్వవు. అంటే హీలియం అనేది ఒక సింగిల్ యాటమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది కూడా నియాన్ కూడా సింగిల్ యాటమ్. అంటే వీటి యొక్క అటామిసిటీ కనుక మాట్లాడినట్లయితే ఇవన్నీ కూడా సింగిల్ మాలిక్యూల్స్గానే ఉంటాయి. వేటితోనూ కూడా కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు ఇన్ జనరల్ కండిషన్స్. ఓకే, ఇలా ఉన్నటువంటి ఈ యాటమ్స్ అన్నిటినీ కూడా ఏమని మాట్లాడారంటే నోబుల్ గ్యాసెస్, వీటిని స్టేబుల్ యాటమ్స్ అంటారు. కెమిస్ట్రీ పరంగా ఏమని చెప్తారంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి యాటమ్స్ మిగతావి ఏవి కూడా ఇంత స్టేబుల్గా మాత్రం లేవండి. కాబట్టి హైడ్రోజన్ ఎప్పుడు కూడా ఏదో కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అని ట్రై చేస్తుంది. పార్టిసిపేట్ చేసి హీలియం యొక్క ఈ 1s2 కాన్ఫిగరేషన్ మనం గెయిన్ చేయాలని ట్రై చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఒక ఎలిమెంట్ని తీసుకున్నట్లయితే కనుక ఈ ఎలిమెంట్ని తీసుకున్నాం, ఫ్లోరిన్ అనేటటువంటి యాటమ్ని తీసుకున్నాం అనుకోండి. ఈ ఫ్లోరిన్ అనే యాటమ్ కూడా ఏం చేస్తుందంటే ఏదో కెమికల్ రియాక్షన్ చేసి నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి యాటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలని చూస్తూ ఉంటాయి, ఇవి తప్ప. ఆమె క్లియర్? అయితే ఇలా కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నటువంటి యాటమ్స్గా కాకుండా మాలిక్యూల్స్గా మారుతాయి కదా.
అంటే ఉదాహరణకి సపోజ్ హైడ్రోజన్ ఆటమ్ ఉంది, ఇది హైడ్రోజన్ ఆటము. ఈ హైడ్రోజన్ ఆటమ్ ఇంకో హైడ్రోజన్ ఆటమ్తో ఇలా కలిసింది అనుకోండి, ఇలా ఇంకొక హెచ్ వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? H2 మాలిక్యూల్ అని రాయొచ్చు కదండి. ఇలా H2 మాలిక్యూల్ అని చెప్పేసి నేను రాశాను అంటే మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే నీల్స్ బోర్ అటామిక్ మోడల్ కనుక తీసుకుంటే, నీల్స్ బోర్ చెప్పిన అటామిక్ మోడల్ కనుక తీసుకుంటే, పేరు జాగ్రత్తగా విన్నారండి, అటామిక్ మోడల్ అన్నాను అంతేనండి. అంటే నీల్స్ బోర్ ఎంతసేపు దేని గురించి మాట్లాడుతున్నారండి? హైడ్రోజన్ యాటమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ హైడ్రోజన్ యాటమ్ గురించి మాట్లాడేటప్పుడు ఏమని చెప్తారు? ఆయన ఇలా చూపిస్తారు, ఇలా సర్క్యులర్ ఆర్బిట్ ఉంది, నీల్స్ బోర్ ప్రకారం మాట్లాడుతాను. ఈ సర్క్యులర్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి కదా ఆయన చెప్తారు. దీని యొక్క కాన్ఫిగరేషన్స్ అన్ని వేసేటప్పుడు ఇక్కడ ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, 1s, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, అలాగే ఇక్కడ పి ఆర్బిటాల్ ఉంటుంది. ఇది 2s అయితే కనుక ఇది 2p ఆర్బిటాల్గా తీసుకోవాలి. అలాగే ఇందులో కూడా 3s ఆర్బిటాల్ ఉంటుంది, 3p ఆర్బిటాల్ ఉంటుంది, అలాగే 3d ఆర్బిటాల్ ఉంటుంది. కాసేపు ఇలా వేసుకుంటే కనుక 3d ఆర్బిటాల్ ఉంటుందని ఇలా మాట్లాడుతుంటారు కదండి. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ గురించి మనం కెమిస్ట్రీలో నేర్చుకుంటే నిజానికి నేచర్లో హెచ్ అనేది మనకి యాటమ్ లాగా దొరుకుతుందా? నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి అంటే హెచ్ యాటమ్ గురించి నువ్వు నేర్చుకున్నావు ఎంతసేపు. ఇప్పుడు సపోజ్ స్క్రోడింగర్ ఉన్నారనుకుందాం, నీల్స్ బోర్ కాసేపు పక్కన పెట్టండి, స్క్రోడింగర్ తీసుకున్నాను. ఈ స్క్రోడింగర్ అనే సైంటిస్ట్ తీసుకుంటే ఎంతసేపు ఏం చెప్తారు? సై అనే వేవ్ ఫంక్షన్ ఉంది, ఈ సై అనేటటువంటి వేవ్ ఫంక్షన్ని మనం రాసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి, e⁻⁻i ప్రకారం తీసుకోవాలని ఎంతసేపు స్క్రోడింగర్ అన్నటువంటి ఆయన దేని గురించి మాట్లాడుతుంటారండి? యాటమ్ గురించి మాట్లాడుతుంటారు కదా. కానీ నిజానికి నేచర్లో మనం ఎక్కడైనా కూడా ఇవి తప్ప మిగతా వాటన్నిటినీ కూడా ఓన్లీ అటామిక్ స్టేట్లో గమనిస్తామా? ఆలోచించండి. హైడ్రోజన్ అనగానే ఏమవుతుంది? H2. ఫ్లూరిన్ అని అన్నాను అనుకోండి, ఇది వెంటనే ఏమని చెప్పాలి మనం? F2. క్లోరిన్ అని అన్నాను అనుకోండి, ఇది క్లోరిన్. క్లోరిన్ అని అన్నాను అనుకోండి, ఇదేంటి? Cl2. పోనీ ఇంకేమైనా యాటమ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, నైట్రోజన్, ఇదిగోండి ఇక్కడ నైట్రోజన్. నైట్రోజన్ అనగానే N2 అని తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఎవరండి? మాలిక్యూల్స్ కదండి. మాస్టర్ అలా అంటున్నారు. మరి మీరు ఒకవేళ సోడియం యాటమ్ కనుక తీసుకున్నారనుకోండి, Na తీసుకున్నారనుకోండి, ఈ Na అనేటటువంటిది 2 Naలు 3 Naలు Na2 Na3లు ఉండవు కదండి, సింగిల్గానే ఉంటుంది కదా మనకి Na అనొచ్చు. అంటే కొంతమంది ఇలా అనుకోవచ్చు, ఏమంటే ఆల్ మెటల్స్ ఆర్ సింగిల్ యాటమ్స్ కదండి అని అనొచ్చు. కాదు, అది కూడా తప్పు. ఎందుకంటే సోడియం మెటల్ అనే దాన్ని దేనన్నా ఇలా తీసుకున్నాం అనుకో, ఇది ఒక సోడియం మెటల్ బ్లాక్ అనుకోండి, కాసేపు ఇది సోడియం మెటల్ బ్లాక్ అనుకున్నాం. ఈ సోడియం మెటల్ బ్లాక్లో ఒకే ఒక్క సోడియం యాటమ్ ఉంటుందా ఏంటి? కాదు కదా, కొన్ని కోటాను కోట్ల సోడియం యాటమ్స్ ఒకదాని పక్కన ఒకటి కలిసి ఉంటాయి. అప్పుడు ఒక Na ఇంకో Na పక్కన ఇలా కలిసి ఉందనుకో, ఈ రెండింటి మధ్యలో కూడా ఒక బాండ్ ఉంటుంది. ఆ బాండ్ని ఏమని పిలుస్తాం మనం? మెటాలిక్ బాండ్ అని పిలుస్తాం కదండి. ఆ బాండ్ని మనం మెటాలిక్ బాండ్ అన్న పేరుతో పిలుస్తాం. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, యాటమ్స్లో ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతుంటాయి, వీటికి ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎస్ ఆర్బిటాల్ ఉంది, పి ఆర్బిటాల్ ఉంది, డి ఆర్బిటాల్ ఉంది, ఎఫ్ ఆర్బిటాల్ ఉంది. ఇవన్నీ ఇలా సింగిల్ ఫిల్డ్ అవుతాయి. పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హుండ్స్ రూల్, ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి ప్రాక్టికల్గా గనక, అంటే ప్రాక్టికల్గా మనం నేచర్లో అబ్జర్వ్ చేద్దామని కనుక చూసినట్లయితే ఇవి వీటికి మాత్రం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే హీలియం ఉందనుకోండి, సింగిల్ ఉంటుంది యాటమ్, డౌటే లేదు. నియాన్ ఉంటే సింగిల్ యాటమ్ దొరుకుతుంది నీకు, యాటమ్లా దొరుకుతుంది. ఆర్గాన్ యాటమ్లాగా దొరుకుతుంది. అలాగే క్రిప్టాను అంతే, క్సినాను అంతే. యాటమ్కి యాటమ్లాగా కావాలంటే ఇవన్నీ దొరుకుతాయి, కాదని అట్లా దేంతోనూ బాండ్ అవ్వవు. సింగిల్గా ఓన్లీ ఐసోలేటెడ్గా 1 యాటమ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఆ 1 యాటమ్లో అటామిక్ ఆర్బిటల్స్ కాన్సెప్ట్ అంతా చెప్పుకో, బాధలేదు. ఇవన్నీ ఓకే. మరి మిగతా వాటి సంగతి ఏంటి?
అంటే ఉదాహరణకి ఎక్కడో దాన్ని పెట్టాను నేను, దీన్ని నేను కాసేపు ఇది హైడ్రోజన్ అనుకున్నా, ఇది కూడా హైడ్రోజన్ అనుకున్నా. అంటే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ H-H అని రాసానా, దాని మీద పెడతా తీసుకెళ్ళి. అది ఇప్పుడు నేను దేని రిప్రజెంట్ చేశానండి, ఇక్కడ రాసినటువంటి H-H అనే దాన్ని రిప్రజెంటేషన్ చేశాను. ఈ రెండింటి మధ్యలో ఏం చేశానండి, ఒక లైన్ జాయినింగ్ ఇచ్చాను కదండి. నిజానికి యాటమ్స్ మధ్యలో ఎవరన్నా ఇలా తీసుకొచ్చి లైన్ జాయినింగ్ పెడతారా, స్టిక్ పెడతారా ఎవరన్నా? మనకు ఆ రెండు అతుక్కుని ఉండాలి కాబట్టి ఈ స్టిక్ని చూపిస్తున్నాం ఇలాగంతే. అంటే ఈ రెండు యాటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చి బాండింగ్ అయినాయి, బాండింగ్ అయ్యాయి, డౌటే లేదు దాంట్లో. ఇవి రెండింటి మధ్యలో ఉన్న బాండ్ ఎవరంటే కోవెలెంట్ బాండ్. కోవెలెంట్ బాండ్ని మనం ఒక లైన్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తాము, ఇలా ఒక లైన్ చూపిస్తాం కోవెలెంట్ బాండ్కి. అయితే ఇలాంటి లైన్లు ఏవి కూడా నిజానికి మనకి యాటమ్స్ నిజానికి మనకి మాలిక్యూల్స్ మధ్యలో ఏముండవు, మనం రిప్రజెంటేషన్ కోసం చేస్తున్నాం. అంటే ఒరిజినల్గా మాట్లాడాలి అంటే ఇది ఉండదు, ఈ లైన్ ఉండదు. రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఇలా దగ్గరికి వస్తాయి, ఇలా దగ్గరికి వచ్చి ఒకదానికొకటి ఇలా బాండ్ అయ్యి అలా మధ్యలో ఆగిపోయి ఉంటాయి. సరే, ఎందుకు దగ్గరికి వస్తాయండి? ఇప్పుడు చూడు, ఇది హైడ్రోజన్ యాటమ్ అన్నా నేను కదండి. దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి, ఈ హైడ్రోజన్ యాటమ్ యొక్క కాన్ఫిగరేషను మనందరికీ తెలుసు, H అంటే 1s1 అన్నాను కదండి. హైడ్రోజన్ యొక్క యాటమ్ కనుక మనం తీసుకున్నట్లయితే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే H అనే దానికి మనం 1s1 అని రాస్తాం కదండి. అంటే దీనిలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, కానీ దీనికి ఎన్ని కావాలి, ఈ హీలియం దానిలో లాగా 2 కావాలి కదా. 2 కావాలంటే 1s2 రావాలి, దీని దగ్గర లేదు కదా. కాబట్టి ఏం చేస్తుందంటే ఇది ఇలాంటి యాటమే ఇంకో దాని గురించి ఎత్తుక్కుంటుంది. ఇదిగో ఇంకో యాటమ్ ఇలాంటిది, వేరే దాంతో బాండింగ్ ఏర్పరచడానికి అవకాశం లేనటువంటి సందర్భంలో ఇవి వాటిల్లో అవే సాటిస్ఫై అవ్వటానికి వేరొక హైడ్రోజన్ యాటమ్ వస్తుంది. ఇదొక హైడ్రోజన్ యాటమ్, ఇదొక హైడ్రోజన్ యాటమ్ ఇలా దగ్గరకు వచ్చినాయి కదా. ఈ రెండు ఇలా దగ్గరకు వచ్చినాయి, దగ్గరకు వచ్చి ఏం చేస్తాయి, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ తీసుకురా, నీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ని ఇలా తీసుకురా అని ఈ రెండు ఇలా తీసుకొచ్చి మన ఇద్దరం ఒకరికొకరు దగ్గరగా ఉందాము అంటే ఇలా బాండింగ్ ఏర్పరచుకుని ఉందాము అన్నారు. బాండింగ్ అంటే మధ్యలో లైను లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. బాండింగ్ ఏర్పరచుకుని ఉందాము అన్నారు. బాండింగ్ ఏర్పరచుకోవాలంటే ఎలాగా, ప్లస్ మైనస్ని అట్రాక్ట్ చేయాలి, ప్లస్ మైనస్ని అట్రాక్ట్ చేయాలి. మరి హైడ్రోజన్లో ప్లస్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇలా ఇలా హోల్ పెట్టారా, దీని లోపల న్యూక్లియస్ ఉంది కదా, హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంది కదా. ఈ ప్రోటాన్ ఏం చేస్తుందంటే ఈ ఉన్న ఎలక్ట్రాన్ కాకుండా ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని లాగుతుంది దాని వైపుకి. అలాగే ఈ హైడ్రోజన్ యాటంలో దీని లోపల ఉన్నటువంటి ప్రోటాను ఈ పక్కన ఉన్న హైడ్రోజన్ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ని లాగుద్ది ఇటు రమ్మని. సో ఇప్పుడు ఏమైంది, వెంటనే ఈ రెండు దగ్గరకు వచ్చేసినాయి. ఎందుకు దగ్గరకు వచ్చేసినాయి, ఎందుకంటే దీని ప్రోటాన్ దీని ఎలక్ట్రాన్ లాగుతుంది, దీనిలో ఉన్న ప్రోటాన్ దీని ఎలక్ట్రాన్ లాగుతుంది స్టేబుల్ కన్ఫిగరేషన్ కోసం. కాబట్టి ఇలా దగ్గరకు వచ్చి దగ్గరకు రాగానే మీ అందరికీ తెలుసు ఒక ఎలక్ట్రాన్కి ఇంకో ఎలక్ట్రాన్కి మధ్యలో ఉండే ఛార్జీలు ఏంటండి, నెగిటివ్ ఛార్జెస్. ఇలా దగ్గరకు రాగానే ఏమవుతాయంటే ఎక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని రిపెల్ చేస్తుంది, దగ్గరకు రాక పో వెనక్కి అంటుంది, ఎందుకంటే రిపల్షన్ ఉంటుంది కాబట్టి. సో ఇది మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళింది, వెనక్కి వెళ్తుంటే వెళ్ళొద్దు రారా అని చెప్పేసి ఈ న్యూక్లియస్ మళ్ళీ దీన్ని పిలుస్తుంది, మళ్ళీ దగ్గర దాకా వచ్చేసింది, మళ్ళీ రిపల్షన్ వచ్చింది. సో కొంచెం సేపు ఇట్లా కొట్టుకున్న తర్వాత ఒకనొక డిస్టెన్స్ దగ్గర, ఒక ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ దగ్గర ఇలా ఆగిపోతాయి ఈ రెండు. అంటే ఇది దీన్ని రమ్మని పిలుస్తోంది, ఇది దీన్ని రమ్మని పిలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది దీన్ని వద్దంటోంది, ఇది దీన్ని వద్దంటోంది, రెండు ఉన్నాయి. దీనిలో ఉన్న న్యూక్లియస్ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ లాగుతోంది, దీనిలో ఉన్న న్యూక్లియస్ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ లాగుతోంది. కాబట్టి ఆకర్షణ బలాలు ఉన్నాయి. మరి వికర్షణ బలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అని అంటే దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ పొమ్మంటది బయటికి. సార్ మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు ఎలక్ట్రాన్ అనేది చాలా చిన్న పార్టికల్, ప్రోటాన్ యొక్క మాస్తో కనుక పోల్చుకుంటే చాలా చాలా తక్కువ, 1836 వంతు ఉంటుంది ఇది ఎలక్ట్రాన్ అనేటటువంటి దాని యొక్క మాస్. కాబట్టి అది పొమ్మంటే బరువైనటువంటి ఈ ప్రోటాను పక్కకు వెళ్తుందా, దీనిలో న్యూట్రాన్లు కూడా ఉంటాయి కదా, న్యూట్రాన్లు కూడా ఉంటాయి. సో అంటే ఒక్క 1H1లో ఉండదు న్యూట్రాన్, 1H2లో ఉంటుంది, 1H3లో ఉంటుంది. దాని కాన్సెప్ట్ తర్వాత మాట్లాడదాం. సో ఇందులో ఉన్న ప్రోటాన్ని పక్కకి వెళ్ళిపోమంటే తప్పుకుని వెళ్తుందా అని అంటే
ఆ రెండిటి మధ్యలోనే రిపల్షన్ కాదు. దీని యొక్క న్యూక్లియస్ ఉందా, దీని లోపల పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా ఇంటర్ కోర్లో, దీంట్లో కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. మరీ దగ్గరగా కనుక వచ్చేస్తే ఆ రెండు న్యూక్లియస్లు కూడా ఇలా అతుక్కోగానే ఏమవుతుందంటే రిపల్షన్ వస్తుంది. ఎందుకంటే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది, రిపెల్ తప్పుగా ఉంటుంది, ఇలా తప్పుగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఎలక్ట్రాన్ రమ్మంటుంది, మళ్ళీ దీన్ని ఎలక్ట్రాన్ రమ్మంటుంది. కాబట్టి ఇది కాసేపు వైబ్రేట్ అయ్యి ఏదో ఒక చోట ఇలా సెటిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫోర్సెస్ ఏంటి, రమ్మనే ఫోర్సెస్ ఉన్నాయి, పొమ్మనే ఫోర్సెస్ ఉన్నాయి. అంటే నా ఉద్దేశం అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నాయి. Am I clear? సో సపోజ్ నేను ఇంకో దాన్ని ఇలాంటి చిన్నదాన్ని ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే వైట్ పేపర్ మీద వైట్ బాల్ పెట్టి చెప్తున్నాను కదా మీకు, అట్లా కాకుండా వేరే దాన్ని తీసుకుని చెప్తాను. కాసేపు ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎవరండి, ఫ్లోరిన్ అనేటటువంటి యాటమ్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎవరన్నా రాయమంటే ఏం రాస్తావు, ఫ్లోరిన్ ఎఫ్ అనే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం, 1s2 2s2 2p5 కదా. ఇది 2p6 అయితే బెస్ట్ కదండి. 2p5 అని రాసినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందండి, ఇది 2s ఆర్బిటాల్ అనుకో, 2sలో 2 ఉన్నాయి, 2p5 అన్నాం కదా. 2p5లో ఇలా రాస్తున్నాను, ఏంటి 1 2 3 4 5 కదండి. ఇక్కడ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది మీరు గమనించినట్లయితే ఇందులో. సో ఇప్పుడు దీన్ని నేను చూపిస్తాను, ఒక చిన్న మాలిక్యూల్ లాగా చూపిస్తాను. చూడండి, ఇది సపోజ్ ఇది ఫ్లోరిన్ అనుకుందాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ఈ ఫ్లోరిన్ ఇది అనుకోండి, దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే దీని నిండా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో అంటే 2s2 2p5. 2s2 2p5 అంటే ఎంతండి, 7. సో దీని పైన ఉన్నటువంటి ఈ లేయర్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, మరలా ఇది ఇంకొక ఫ్లోరిన్ యాటమ్. ఈ రెండు ఫ్లోరిన్ యాటమ్స్ ఏం చేస్తున్నాయి, 2p6 అయితే బెస్ట్ అనుకున్నాయి, ఎందుకంటే దీంట్లాగా మారచ్చు అని చెప్పేసి, నియాన్ లాగా మారచ్చు అని. సో ఫ్లోరిన్ ఇలా దగ్గరకు వచ్చింది, ఇది ఒక ఫ్లోరిన్ దగ్గరకు వచ్చింది. దగ్గరికి రాగానే ఈ రెండు ఇలా దగ్గరకు వచ్చేసినాయి, ఎలక్ట్రాన్లు షేర్ చేసుకుందామని. వెంటనే ఏం చేస్తాయి, దీనిపైన ఉన్నటువంటి 7 ఎలక్ట్రాన్స్, దీనిపైన ఉన్నటువంటి 7 ఎలక్ట్రాన్స్ రెండు కలిపి ఏం చేస్తాయంటే దూరంగా వెళ్ళిపోవడానికి రిపెల్ చేస్తాయి. ఎందుకంటే దే ఆర్ ఆల్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, అవన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నాయి కాబట్టి. సార్ 7 ఎలక్ట్రాన్స్ రిపెల్ చేస్తాయా, యాక్చువల్గా ఫ్లోరిన్లో 9 ఉంటాయి కదంటే, యాక్చువల్గా ఫ్లోరిన్లో ఉన్న 9 ఎలక్ట్రాన్స్, దీంట్లో ఉన్న 9 ఎలక్ట్రాన్స్ రిపెల్ చేస్తాయి. కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పై లేయర్లో ఉన్న 7 ఎలక్ట్రాన్స్, పై లేయర్లో ఉన్న 7 ఎలక్ట్రాన్స్ అంటున్నా. ఈ రెండు ఏం చేసినాయండి, ఇప్పుడు రిపెల్ చేసినాయి, వెళ్ళిపో అన్నారు. ఈ న్యూక్లియస్ ఏముంటుంది, అట్లా వద్దు, ఎందుకని దీంట్లో 2s2 చూడండి ఒకసారి, 2s2 2px2 2py2 2pz1 ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కదా ఇందులో, అది కూడా జంట కట్టాలని చూస్తుంది కదా. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ ఇటు రమ్మను, నా యొక్క ఒక ఎలక్ట్రాన్ ఇటు ఇస్తాను, ఇద్దరం కలిపి షేర్ చేసుకుందాం ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఉన్న న్యూక్లియస్, దీని న్యూక్లియస్కి ఎంత ఛార్జ్ ఉందండి అంటే +9, అటామిక్ నెంబర్ 9 కాబట్టి దీని న్యూక్లియస్ +9, దీని న్యూక్లియస్ కూడా +9. కాబట్టి దీని దగ్గర ఉన్న ఈ +9 అనేటటువంటి ఈ పాజిటివ్ ఛార్జ్ తోటి దీనిలో ఉన్నటువంటి ఆ ఒక ఎలక్ట్రాన్ దాని వైపు వచ్చేలాగా ఆకర్షిస్తుంది. అన్ని ఎలక్ట్రాన్ల మీద ఉంటుందండి, అర్థం చేసుకోవడానికి ఒక ఎలక్ట్రాన్ అని మాట్లాడుతున్నాం, 2pz ఎలక్ట్రాన్ మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఇది ఏమైంది, ఆకర్షించడం వల్ల అంటే అట్రాక్ట్ చేయడం వల్ల దగ్గరకు వచ్చినాయి ఎలక్ట్రాన్లు. అలాగే బాగా దగ్గరకు వస్తే న్యూక్లియస్లు రిపెల్ చేసుకోవటం వల్ల, ఎందుకంటే దీని న్యూక్లియస్కి పాజిటివ్ ఉంది, దీని న్యూక్లియస్కి పాజిటివ్ ఉంది, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తాయి, ఇలా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ దగ్గర ఇలా ఉంది. ఇప్పుడు నా తపనల్లో ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో వేవ్ ఫంక్షన్స్ ఉన్నాయి, మనం స్క్రోడింగర్ చెప్పిన వేవ్ ఫంక్షన్స్ ఏంటది, ψ ఈజ్ ఈక్వల్ టు e⁻⁻⁰t, ఇందులో కూడా ψ ఈజ్ ఈక్వల్ టు e⁻⁻⁰t అని వేసి ఎనర్జీ ఈక్వేషన్స్ డిరైవ్ చేస్తాం కదండి. ఈ ఎనర్జీ ఈక్వేషన్స్ డిరైవ్ చేసినప్పుడు ఏం చేస్తాం, స్క్రోడింగర్ గారు చెప్పినటువంటి ఎనర్జీ ఈక్వేషన్స్లో ∇2 ψ + 8π² m/h² ఇంటూ E - V ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నారు కదా. ఇందులో ఏం కన్సిడర్ చేస్తున్నారండి,
ఎనర్జీస్ని కన్సిడర్ చేస్తున్నారు, టోటల్ ఎనర్జీలు, పొటెన్షియల్ ఎనర్జీలు ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు ఐసోలేటెడ్గా ఓన్లీ ఒక ఫ్లోరిన్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ఓకే సెట్ అవుద్ది, లేదా ఒక్క ఈ ఫ్లోరిన్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ఓకే మనకి సెట్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఎఫ్ అనేది ఉట్టి ఎఫ్గా నీకు ఎక్కడ దొరకదుగా, సింగిల్ ఎఫ్ అనేది నీకు నేచర్లో దొరకదు, ఖచ్చితంగా కాంపౌండ్గా దొరుకుద్ది. అయితే ఫ్లోరిన్ గ్యాస్గా దొరుకుతుంది, లేదంటే సోడియం ఫ్లోరైడ్గా దొరుకుతుంది, లేదా మెగ్నీషియం ఫ్లోరైడ్గా దొరుకుతుంది, ఇలా ఏదో ఒక మాలిక్యూల్గా దొరుకుతుంది. సో ఇప్పుడు ఇవి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనకి నేచర్లో కనుక అబ్జర్వ్ చేస్తుంటే నేచర్లో ఫ్లోరిన్ గ్యాస్ ఇలా తిరుగుతుంది అనుకో, నేచర్లో తిరుగుతున్నట్టు ఈ ఫ్లోరిన్ గ్యాస్ దగ్గరికి వెళ్ళి నేను నీకు స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అప్లై చేస్తాను అని అనగానే వెంటనే ఈ మాలిక్యూల్ ఏముంటుంది, నువ్వు అప్లై చేసే స్క్రోడింగర్ ఈక్వేషన్ అనేది యాటమ్స్కి సంబంధించింది. నౌ ఐఎమ్ నాట్ అన్ యాటమ్, ఐఎమ్ ఎ మాలిక్యూల్. కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ కాన్సెప్ట్ ఆర్ డెవలప్ యువర్ కాన్సెప్ట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ మీ. మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు మీ యొక్క సిద్ధాంతాలని కొంచెం డెవలప్ చేసుకోవాలి. మన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అటామిక్ ఆర్బిటాల్స్ ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉంటుంది అని చెప్పారు. దేనికి సంబంధించి? ఓన్లీ ఫర్ యాటమ్స్, నాట్ ఫర్ మాలిక్యూల్స్. బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ అబ్జర్వ్ మోర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రాదర్ దాన్ atoms. So there was a concept developed by scientists in order to explain the molecular orbitals. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసినప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ బలాలు రెండింటినీ కూడా కన్సిడర్ చేశారు. అంటే వాళ్ళు దీనిలో ఉన్నటువంటి వేవ్ ఫంక్షను, దీనిలో ఉన్నటువంటి వేవ్ ఫంక్షను, కాసేపు దీని యొక్క వేవ్ ఫంక్షన్స్ మనం ఇలా అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ ఫ్లోరిన్లో స్క్రోడింగర్ గారు చెప్పినటువంటి వేవ్ ఫంక్షన్ సై ఏ అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వేవ్ ఫంక్షన్ సై బి అని అన్నాను అనుకోండి. ఈ రెండు ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకోవాలి అంటే దీని యొక్క బలాన్ని మనం ఏ రకంగా చెప్పాలి అంటే సై ఏ ప్లస్ సై బి బలంతో చెప్పాలి. అంటే లీనియర్ కాంబినేషన్ ఎలా చేయాలి అంటే సై ఏ ప్లస్ సై బి చేయాలి. ఈ రెండు ఒకదాన్ని ఒకటి వికర్షించుకునే బలాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని చెప్పాలంటే సై ఏ మైనస్ సై బి చెప్పాలి. సో ఇందులో ఉన్నటువంటి ఈ అటామిక్ ఆర్బిటాల్స్ని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలోకి మార్చాలి అంటే వాట్ వీ నీడ్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ atomic orbitals. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటే అటామిక్ ఆర్బిటాల్స్ని మనం తీసుకుని వాటిని కాంబినేషన్ చేయాలి. కాంబినేషన్ ఏంటి? ఎఫినిటీ ఉండే కాంబినేషన్ ఒకటి, అంటే రెండో ఉదాహరణ కూడా అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అనేది, ఓకేనండి, బాండింగ్ ఆర్బిటాల్స్ అంటారు. అలాగే వికర్షించుకునేటువంటిది ఒకటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని అంటారు. అవి ఏంటి, ఆ ఆర్బిటాల్స్ ఏంటి, అసలు ఎస్పీడిఎఫ్లకి వాటికి సంబంధం ఏంటి, ఇవి మనకు పనికొస్తాయా మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో, లేదంటే వేరే ఏమైనా సిగ్మాలు, సిగ్మా స్టార్లు, పైలు, పై స్టార్లు ఇలాంటివి ఏమైనా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుందా అనేటువంటి విషయాల గురించి మనం ఈ ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి మాట్లాడుకుందాము. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్పేసి మన యొక్క సిలబస్ని స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ అవుదాం. Thank you very much for watching this video till the end. Thank you.